ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. మన నిత్య జీవితంలో కొన్నిసార్లు కొంతమందిని గురించి మనం సాక్ష్యం చెప్తూ ఉంటాం. ఆ వ్యక్తి చాలా మంచివారండి, నేను ఏదైనా అవసరం అన్నప్పుడు అడగగానే వెంటనే నాకు సహాయం చేశారు. కొంతమందిని గురించి మనం టెస్ట్ మనీ ఇస్తుంటాం, వారు చాలా మంచి వ్యక్తులండి, నాకు సహాయం చేస్తారు, ఎప్పుడు స్పందిస్తారు కూడా. మనము ఆ వ్యక్తిని గురించి మనం సాక్ష్యం ఎప్పుడు చెప్తాము అంటే, మనము ఇబ్బందుల్లో ఉన్నటువంటి సమయంలో, మనకు అవసరత ఉన్నటువంటి సమయంలో మనము వారిని ఆశ్రయించినప్పుడు వారు మనకు సహాయం చేస్తే, అటువంటి సందర్భంలో వారి మీద మనము నమ్మకం కలిగి వారిని గురించి మనం ఏమైనా సాక్ష్యం చెప్తామంటే, వీరు అడగగానే సహాయం చేశారండి. ఈ ఉదయకాల సమయం కొరకు 138వ కీర్తన 3వ వచనము, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. భక్తుడైన దావీదు అంటా ఉన్నాడు, నేను నీకు మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. జాగ్రత్తగా గమనించండి, 2 మాటలు. ఈ కీర్తన ఎప్పుడు రాయబడింది అంటే, దేవుడు తన జీవితంలో తన సమస్యలలో నుండి, తన ఇబ్బందుల్లో నుండి, తన కష్టములలో దేవునికి మొరపెట్టినప్పుడు, మొర అనగా చాలాసార్లు జ్ఞాపకం చేశాను, సాధారణమైనటువంటి ప్రార్థన కాదు, మూల్గులతో కూడుకున్నటువంటిది. ప్రభు సన్నిధిలో గోజాడడం, ప్రభు సన్నిధిలో మోకాళ్ళకి ప్రార్థన చేయడం, కన్నీరు పెట్టి ప్రార్థన చేయడం. అయ్యా నాకు సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. భక్తుడు అనుభవపూర్వకంగా రాసినటువంటి కీర్తన ఇది. ఏమంటున్నాడో తెలుసా? నాకు శ్రమ కలిగిన దినమున నేను నీకు మొరపెట్టాను, అయితే మీరేం చేశారు తెలుసా? నాకు సమాధానం ఇచ్చారు. ఈరోజు మీరు కూడా సమస్యల్లో ఉన్నారా? ఏవో అవసరతలు ఉన్నాయా? ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ యొక్క కాలేజ్లో, మీ స్కూల్లో, మీరు చేస్తున్న బిజినెస్లో, మీరు ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో, మీరు సేవ చేస్తున్నటువంటి ప్రాంతంలో, అలాగే చిన్నగా మోకాలు వేయండి. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టి దాన్ని విడిచిపెట్టండి, దేవుడు మీకు ఉత్తరం ఇస్తారు. ఎవరు మిమ్మల్ని శ్రమ పెడతా ఉన్నారు? ఎవరు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు? ఎవరు దుఃఖానికి కారకులై ఉన్నారు? ఎవరి గురించి అయినా కూడా మీరు ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. వారితో గొడవపడాల్సిన అవసరం లేదు, వారిని చూసి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే చిన్నగా మోకాళ్ళు ఉండండి. ఈరోజు ఉదయకాల సమయంలో, ప్రభువా నీ వైపు నేను చూస్తున్నాను ప్రభువా, నీకు అప్పచెప్తున్నాను ఆయన, నీకు మొరపెడుతున్నాను ప్రభువా, నాకు ఉత్తరం ఇయ్యండి అని ఒక చిన్న మాట చెప్పి చూడండి, పరిస్థితులు మారడం మీరు చూస్తారు. బలమైన ఆశీర్వాదకరమైన కార్యాలు దేవుడు ఈ దినం మీ జీవితంలో జరిగించబోతున్నాడు. మీరు చేయాల్సిన పని మొరపెట్టడం. దేవుడు చేయాల్సిన కార్యం ఏంటో తెలుసా? అద్భుతము దేవుడు చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చింది గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.